హాయ్ ఫ్రెండ్స్, దోశ పిండికి పర్ఫెక్ట్ కొలత వచ్చేసి గ్లాస్‌న్నర బియ్యానికి సగం గ్లాస్ మినపప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా సగ్గుబియ్యం వేసుకున్నాను. శనగపప్పు కూడా వేసుకోవాలి. ఇంకా దీంట్లోకి కొద్దిగా మెంతులు ఇవన్నీ వేసుకుంటే మనకు దోశ అనేది చాలా టేస్టీగా వస్తుంది. అలాగే అటుకులు కూడా వేసుకున్నాను అనమాట. ఒక 6 గంటల పాటు నాననివ్వాలి. ఇలా నానిన తర్వాత మనం మిక్సీ పట్టుకొని నైట్ అంతా వదిలేస్తే తెల్లారేసరికి పిండి అనేది బాగా పులిసిపోతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పిండి అనేది ఇలా పులిసిపోయి కింద పడిపోయింది. పెద్ద గిన్నెలో వేయలేదు నేను. ఇంకా మీరు ఎప్పుడైనా సరే దోశల పిండి అల్యూమినియం గిన్నెలలో వేయకండి ఫ్రెండ్స్, స్టీల్ గిన్నెలలో వేసుకోండి. నేనైతే ఇంకా ఇనుప పెంక పైనే వేస్తున్నాను. ఉల్లిగడ్డని మంచిగా రుద్ది కొద్దిగా ఆయిల్ వేసి వేసాను. చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో